ఇరాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్. తనను చంపేందుకు ఇరాన్ కుట్ర చేస్తుందంటూ ట్రంప్ ఆరోపించారు. తనను చంపేస్తే ఇరాన్ భూస్థాపితం అవుతుందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. నాపై ఇరాన్ హత్యకు కుట్ర చేస్తే వెంటనే ఇరాన్ను నేలమట్టం చేయాలని సలహాదారులను ఆదేశించినట్లు ప్రకటించారు ట్రంప్. ఇరాన్లో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందంటున్నారు ట్రంప్. ఇక ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్న నిరసనల వెనుక ట్రంప్ హస్తం ఉన్నట్లు ఇరాన్ ఆరోపణలు చేస్తూ ఉంది. ఖమేనీ జోలికి వస్తే అమెరికాపై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరికలు చేసింది. ఇక ఇప్పటి వరకు అల్లర్లలో 5,000 మంది ఇరాన్లో మృతి చెందారు. ఇరాన్లో అల్లర్లు చెలరేగుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇరాన్లో ఒక అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దీని వెనక ట్రంప్ ఉన్నాడు అని చెప్పి కూడా ట్రంప్ ఒక దౌర్భాగ్యుడు అంటూ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో కనుక చూసుకుంటే ఈరోజు ట్రంప్ ఇచ్చిన రిప్లైకి చూసుకుంటే ఇరాన్లో గతంలో ట్రంప్ మీద ఒక ఫైరింగ్ జరిగింది. ఆ సమయంలో బుల్లెట్ మిస్ అయింది. అయితే దీన్ని ఉద్దేశించే ఖమేనీ మాట్లాడారు. ఇక ఇరాన్ జోలికి వస్తే మాత్రం ఈసారి బుల్లెట్ మిస్ అవ్వదు అంటూ కూడా మాట్లాడటం జరిగింది. అయితే ట్రంప్ దానికి గాను ఒకవేళ కనుక మీరు నా మీద దాడి చేస్తే వెంటనే ఇరాన్ కనిపించదంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇరాన్ ఉద్దేశిస్తూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు కూడా వ్యాఖ్యలు చేశారు. తన మీద ఇరాన్ హత్యకు పాల్పడితే ఇరాన్ని మొత్తం కూడా అమెరికా వ్యవస్థ మొత్తం భూస్థాపితం చేస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పరిస్థితుల నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రంప్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. తన మీద ఇరాన్ గనక ఏమైనా దాడికి పాల్పడితే వెంటనే ఇరాన్ మొత్తం కూడా భూస్థాపితం అయిపోతుంది, అమెరికా ఏ మాత్రం కూడా ఆలోచించదు అన్నట్లు కూడా చెప్పారు. ఇక మొత్తం కూడా ఈ మేరకు కూడా ముందుగానే తాను ఆదేశాలు ఇచ్చినట్లు, తనకు ఎవరైతే ట్రంప్కు సలహాదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగానే ఆదేశాలు ఇచ్చినట్లు ట్రంప్ ఇప్పటికే ఓసారి వ్యాఖ్యానించారు. ఇక తాజాగా మరోసారి అదే రకమైన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ నుంచి కూడా ఇరాన్లో ప్రజలు నిరసన చేపడుతూ ఉన్నారు. ఇక తమ దేశంలో నెలకొన్న ఆందోళనలకు అమెరికా అధ్యక్షుడే కారణమని అలీ ఖమేనీ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇరాన్లో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందంటూ కూడా ట్రంప్ మద్దతు పలుకుతూ ఉన్నారు. ఇక ఇది కూడా ఇరాన్కు ఒకంత కోపం తెప్పించే చర్య. ఎందుకంటే ఇరాన్కి కొత్త నాయకత్వం రావాలంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వానికి తాను మద్దతు తెలపటం లేదు ట్రంప్. ఇక ఈ వ్యాఖ్యలపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ నాయకుడే లక్ష్యంగా ఏదైనా దురాక్రమణ జరిగితే దానికి తాము ధీటుగా ఎదుర్కొంటామంటూ చెప్పారు. ఇక ఈ నిరసనలో ఇప్పటికి 5,000 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. 26,000 మంది వరకు అరెస్ట్ అవటం జరిగింది. ఇక వీటన్నిటికీ కూడా అమెరికానే కారణం అంటూ ఖమేనీ ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఈ విధంగా కూడా ఒక అనిశ్చిత పరిస్థితులు అనేవి కూడా ట్రంప్ వల్ల నెలకొని ఉండటం, దానికి మిగిలిన దేశాలు కూడా రిప్లై ఇస్తూ ఉన్నటువంటి ఒక క్రమాన్ని ఇప్పుడు అంతర్జాతీయ న్యూస్లో మనం గమనిస్తే, ఇంటర్నేషనల్ న్యూస్లో గమనిస్తే మొత్తం కూడా ట్రంప్ చుట్టూనే ప్రపంచ రాజకీయం తిరుగుతుందని చెప్పాలి. ట్రంప్ చేసే చర్యలు ప్రతి దేశాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి వారిని, ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా మాట్లాడటం జరిగింది. ఆయన కూడా దీని మీద మాట్లాడాడు. మొత్తం కూడా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ కనిపించడం లేదు, ఒక రాచరిక వ్యవస్థ ఇప్పుడు కనిపిస్తుందంటూ కూడా దీనికి బజూకా విధానం తీసుకొని రావాలంటే అమెరికా మీద అమెరికా రాయబారులు కానీ అమెరికా వ్యక్తులు కానీ వాళ్ళు చేసే వ్యాపారాలు కానీ వీటన్నిటి మీద ఆంక్షలు విధించడం, ఐరోపా దేశాలు ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలంటూ కూడా దాని గురించి మరో ఆలోచన చేయొద్దు, వెంటనే కూడా నిర్ణయం తీసుకోవాలి, అలా అయితేనే ట్రంప్ను కట్టడి చేయగలమంటూ కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఒక రాచరిక వ్యవస్థని ట్రంప్ నడుపుతున్నారంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇక ఈ విధంగా కూడా గ్రీన్లాండ్ విషయంలో ముఖ్యంగా చూస్తే కనుక మిగిలిన దేశాలు ఏ దేశాలైతే మద్దతు తెలపటం లేదో వాటన్నిటి మీద కూడా అక్కసి వెళ్ళగక్కుతూ ఉన్నారు ట్రంప్. ముఖ్యంగా కూడా నార్వే కూడా ఇంకా కూడా నోబెల్ శాంతి బహుమతి విషయంలో ట్రంప్ తన ఆలోచనని మార్చుకోలేదు. అందుకనే మనం నిన్న చూస్తే కనుక ట్రంప్ మరలా కూడా నోబెల్ శాంతి విషయంలో కూడా నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు, అందుకని మిగిలిన దేశాల శాంతి భద్రతలు నేను ఆలోచించాలా అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. నేనెందుకు శాంతి గురించి ఆలోచించాలని ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని మీద నార్వే కూడా స్పందించింది. ఎవరైనా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వద్దంటానికి మాకు అసలు ఏ అర్హత లేదు, అది మొత్తం కూడా ఒక
స్వతంత్ర వ్యవస్థ, నోబెల్ వ్యవస్థ అనేది మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటారు తప్పితే మేము ఆపింది లేదంటూ కూడా నార్వే చెబుతూ, గ్రీన్లాండ్ విషయంలో మాత్రం నార్వే మద్దతు తెలపటం లేదంటూ కూడా నార్వే కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఈ విధంగా కూడా ట్రంప్కి మద్దతు రాకపోయినా కానీ గ్రీన్లాండ్ విషయంలో మద్దతు కోసం ట్రంప్ మిగిలిన దేశాలన్నింటిని కూడా ఇరకాటంలో పెడుతున్నారు. అందరూ కూడా ట్రంప్ ఆడుతున్న తారీఫ్ గేములకు అందరూ కూడా బుద్ధి చెప్పాలి అంటూ ఉన్నారు. కొంత మౌనం వహిస్తూ కూడా భారత్ కూడా చూస్తూ ఉంది ట్రంప్ ఆటలని. ఇంకా ఇప్పుడు ఇరాన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఇటువంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో మొత్తం కూడా అన్ని వివాదాలకు కారణమవుతున్న ట్రంప్ మరలా కూడా ఇరాన్ విషయంలో ఈ రకమైన ఏదైతే ఇరాన్లో చెలరేగుతున్న అల్లర్లకు కారణం ట్రంప్ అని చెప్పి ఖమేనీ చేసినటువంటి వ్యాఖ్యలకు గతంలో ట్రంప్ మీద జరిగిన దాడిని ఉద్దేశిస్తూ అప్పుడు బుల్లెట్ మిస్ అయింది, ఈసారి మాత్రం ఇరాన్ జోలికి వస్తే ఇరాన్ బుల్లెట్ మాత్రం మిస్ అవ్వదంటూ కూడా ఖమేనీ మాట్లాడారు. ఇక దానికి ట్రంప్ తనకి గనక తనని చంపేందుకు కానీ ఏదైనా ఇరాన్ కుట్ర చేసిందంటే వెంటనే నెక్స్ట్ మినిట్లో మొత్తం కూడా ఇరాన్ మొత్తం కూడా కనిపించకుండా పోతుంది. ఆ మేరకు కూడా నా దగ్గర ఉన్నటువంటి సలహాదారులందరికీ నేను ముందుగానే చెప్పటం జరిగింది అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.